ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. కేశవ్ కుంజ్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో మోహన్ భగవత్ నేతృత్వంలో మంథన్ బైఠక్ జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల ప్రణాళికలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. సామాజిక సామరస్యతపై పంచ్ ప్రవర్తన దిశానిర్దేశం చేయనుంది. డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై మార్గదర్శకాలు ఇవ్వనుంది. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ నేతలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపైన ఈ సమావేశంలో చర్చ జరగనుంది. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ సభకు సంబంధించి, మంతనాలకు సంబంధించి రాజు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ కీలక సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అంటే అక్టోబర్ 2 నాటికి ఆర్ఎస్ఎస్ ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలనే దాని మీద ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ ఫోకస్ పెడుతుంది. ఇక మరోపక్క ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రాంత ప్రచారకులతో పాటు దాదాపు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశాల్లో కీలకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎంపికపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ అనేది వెనుముకలా పనిచేస్తుంది. ఎన్నికల సమయంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ అంశాల్లో కూడా ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు బీజేపీకి మద్దతుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరు కావాలనే దాని మీద కూడా ఆర్ఎస్ఎస్ లో కీలక మంతనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏ విధంగానైతే సౌత్ నుంచి మహిళలకు అవకాశం ఇవ్వాలనే దాని మీద కూడా ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ బీజేపీ జాతీయ అధ్యక్షుని నియామకం పైన కూడా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఏ విధంగానైతే ఆర్ఎస్ఎస్ ఈ శతాబ్ది ఉత్సవాల కోసం కూడా ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్ చేరువ అయ్యేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. మరోపక్క దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాల్లో ప్రత్యేక బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇంకోవైపు యువతను, దాంతోపాటు వివిధ వర్గాల వారులను ఆర్ఎస్ఎస్ వైపు ఏ విధంగానైతే తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసే దిశగా ఈ కార్యక్రమంలో కీలకంగా ఒక కార్యాచరణను రూపొందించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటి వరకు అంటే ఏదైతే సామాజిక సామరస్యత పైన ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక్కటి చేయాలని చెప్పి గత కొన్నేళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దానికోసం కూడా ఈ 3 రోజుల సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కనిపిస్తున్నారు. మొత్తానికి విజయదశమి అంటే ఏ విధంగానైతే అక్టోబర్ 2 నుంచి ఒక ప్రత్యేక కార్యాచరణ ద్వారా మరింత ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ కనిపిస్తుంది. ఇంకోవైపు అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాద ఘటన సమయంలో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగానైతే అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ తర్వాత వివిధ ప్రమాదాలు జరిగినటువంటి చోట కూడా ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, పాకిస్తాన్తో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, పహల్గాంలో జరిగినటువంటి దాడులు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా అవసరమైతే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యుద్ధ పరిస్థితులు లాంటివి ఏమైనా ఎదురైనా సరే ఆర్ఎస్ఎస్ ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకంతో పాటు మరోపక్క దేశంలో ఆర్ఎస్ఎస్ మరింత క్రియాశీలకంగా ఎలా వెళ్లాలనే దాని మీద, మరోవైపు శతాబ్ది ఉత్సవాలపైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో కీలకంగా చర్చించబోతున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఢిల్లీ నుంచి.